హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హైప్ ఇచ్చి స్టోరీకి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్ లవ్ పార్ట్ 29. అతని ఆలోచన ఏంటో తెలియక వికాస్ సైలెంట్గా వెళ్ళిపోవడంతో తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి కంపెనీ గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు విరాట్. ఒక్కొక్కరి షేర్స్ చాలా వాల్యుబుల్, బట్ వాళ్ళెందుకు కేశవ్ దగ్గర అంత సైలెంట్గా ఉన్నారో తెలియక అతను వెనుక చీకటి కోణం ఏమైనా ఉందానని మొదటిసారి అనుమానం వచ్చింది విరాట్కి. వచ్చిన మొదటి రోజే వేర్లు లాగితే అనుమానం వస్తుందని తన వంతు హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. కంప్యూటర్పై గ్రిప్ ఉన్న విరాట్ వేలు చకచకా పరుగులు పెడుతుంటే, విరాట్ లంచ్ తినవా అని ఎంట్రీ ఇచ్చాడు వికాస్. మన ఛాంబర్కి ఎవరిని ఎలో చేయొద్దన్నాను కదా. సీరియస్గా వచ్చిన అతని వాయిస్కి కూల్ అన్నయ్య, మనుషులు ఎవరు రాలేదు, బట్ రోబోట్ వచ్చిందని చెప్పాడు. ల్యాప్టాప్ పక్కన పెట్టి ఫుడ్ తీసుకోవడంతో, ఈ కేశవ్ గాడికి డబ్బులు బాగానే ఉన్నట్టున్నాయి కదా, రోబోట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాడని చెప్పాడు వికాస్. బలిసి కొట్టుకుంటున్నాడు కుంటోడు. విరాట్ కోపానికి నవ్వుకుంటూ, నాకు 1 అవర్ రెస్ట్ కావాలి, మా పిల్లతో మాట్లాడుకుని జాయిన్ అవుతానని ఇంచక్కా పర్సనల్ రూమ్కి వెళ్తుంటే చోటు అన్నాడు. టేక్ కేర్ వాసవి, తనకి థ్రెట్ ఉంది కేశవ్ వల్ల, వాడేం చేస్తాడని కేర్లెస్గా ఉంటే పెయిన్ తీసుకోవాలని చెప్పి తినడం కంప్లీట్ అవడంతో సిగరెట్ వెలిగించాడు విరాట్. నువ్వు లెక్చరర్ ఎందుకయ్యా విరాట్? ఐ లైక్ టీచింగ్, డాడ్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆయనకి టీచింగ్ అంటే ఇష్టమట, బట్ తన పేరెంట్స్ గురించి తప్పక ఇష్టం లేకుండానే బ్యాంక్ జాబ్ గురించి ఎగ్జామ్ రాశారట. అన్లకి ఆ జాబ్ వచ్చేసిందని చెప్పేవాడు. టీచింగ్ జాబ్లో ఉన్న వాల్యూ నన్ను ఇన్స్పైర్ చేసింది. ఆ టైంలో ఆయన ఆనందం కౌంట్లెస్ అన్నాడు విరాట్. తమ కుటుంబం పేరు వచ్చినప్పుడు అతని కళ్ళల్లో స్పార్క్, పెదవులపై చిరునవ్వును చూస్తూ, నాతో ఎప్పటికీ హార్ట్ఫుల్గా బాండ్ బిల్డ్ అవ్వదు కదా విరాట్ అని అడిగాడు. టు బీ ఫ్యాక్ట్, ఒక ఫ్రెండ్ బాండ్ బిల్డ్ అవుతుంది కానీ అన్నదమ్ముల బాండ్కి ఫీలింగ్ రాదు వికాస్. రక్త సంబంధం అంటారు కానీ నో, మనం టైం స్పెండ్ చేస్తేనే ఆ బాండ్కి వాల్యూ అండ్ స్ట్రాంగ్నెస్ గ్రో అవుతుంది. ఒప్పుకోవడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం అన్నాడు. రెస్ట్ తీసుకో, కంటిన్యూస్గా వర్క్ చేస్తే స్ట్రెయిన్ అవుతావు అని వాసవి కాల్ చేస్తూ ఫుల్ ఏసీ పెట్టుకుని బెడ్పై వాలాడు. లిఫ్ట్ చేసిన వెంటనే పడి నవ్వుతూ, ఏం ఎంట్రీ ఇచ్చారు వికాస్ గారు అంది. ఆ మాత్రం డోస్ పడింది కాబట్టే కుంటోడి ఫేస్ మాడిపోయింది, లేకపోతే వాడిని ఆపలేమన్నాడు. నిజమే, ఆంటీ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు తెలుసా, ఈరోజు దేవుడికి పూజ కూడా చేశారని నవ్వుతూ చెప్పింది. నిజమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఫస్ట్ టైం ఆంటీ పూజ చేయడం చూశాను నేను. తను తీసుకున్న పెయిన్ ముందు ఎవరో కనిపించలేదు ఆవిడకి, అందుకే దేవుడిని సైతం పక్కన పెట్టేసింది. అయినో, మీ కళ్ళు రెడ్గా ఉన్నాయి, కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పింది వాసవి. అమ్మ కూడా ఉండు డార్లింగ్, ఒంటరిగా అసలు ఉండకు నువ్వు. సరే వికాస్ గారు, ఇక్కడంతా కొత్తగా ఉంది కదా, అతన్ని చూస్తుంటే నాకు భయంగా ఉందని చేతి నొప్పిని గుర్తు చేసుకుంటూ చెప్పింది. ఇద్దరూ జాగ్రత్త అంటూ ఫోన్ కట్ చేసి కళ్ళు మండుతున్నట్టు అనిపిస్తుంటే నిద్రలోకి జారుకున్నాడు వికాస్. అక్కడ తల్లి ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచిస్తూ కాల్ చేశాడు విరాట్. అప్పటికే ఒక రేంజ్లో డ్యాన్స్ చేస్తున్న వాణిగారు కొడుకు ఫోన్ లిఫ్ట్ చేస్తూ, కన్నయ్య, ఆ కేశవగాడి ముఖం బల్బులా మాడిపోయింది తెలుసా, మీ డాడీ ఆ అబ్బాయిని చూసి కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ నేనే అన్నాను, ఏవండి అతను మన కన్నే కాదని అని గర్వంగా చెప్పారు. ఐ కాంట్ చేంజ్ మై ఐడెంటిటీ మామ్ అంటూ లంచ్ కంప్లీట్ చేశారా అని అడిగాడు. ఇప్పుడు తింటాను కన్నయ్య, నువ్వు తిన్నావా? అంటూ కాసేపు తల్లితో మాట్లాడిన తర్వాత కాలేజ్లో ఉన్న స్వప్నకి వీడియో కాల్ చేశాడు విరాట్. అన్నయ్య, అది ఎలా ఉందిరా? మార్నింగ్ నుండి డల్గా ఉంది, ఫీవరిష్గా ఉన్నా కూడా కాలేజ్కి వచ్చేసింది, వెళ్ళిపోవి అంటే నో అంటోంది, నాకేం అర్థం కావట్లేదు, నువ్వు కాల్ చేసి మాట్లాడొచ్చుగా అంది. ఫోన్ టర్న్ చేయి. వరు తలెత్తి చూసిన ఆమెకి ఎదురుగా విరాట్ కనిపించడంతో, నెంబర్ బ్లాక్ చేశావంటే బాగానే పగపట్టేశావు పొట్టుపిచ్చిగా అన్నాడు. రెప్ప వేయడం మరిచి అతని వైపు చూస్తుంటే, శాండీ,
క్యాబ్ వస్తుంది, మన ఇంటికి తీసుకెళ్ళు. నా రూమ్లో మెడికల్ కిట్లో మెడిసిన్ ఉంటుంది. తన ఫోన్ ఆన్ చేసి రెస్ట్ తీసుకోమని చెప్పు అన్నాడు. వెళ్ళను. శాండీ ఆడపడుచు అర్ధమొగుడు, ఒక్కటి పీకు దానిని అన్నాడు దవడ బిగిస్తూ. కొడితే చూస్తూ ఊరుకుంటానా? కేసు పెడతాను. వరేణ్య, జస్ట్ డూ వాట్ ఐ సే. ఎర్రబడిన కళ్ళను చూసి కోపం కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు విరాట్. వరు, అన్నయ్య కోపం ఏంటో తెలుసు కదా నీకు, ఎందుకే రెచ్చగొడతావు? వాడే కాదు, అది నా ఇల్లు కూడా అంది బ్రతిమాలుతూ. సంజు అన్న ఇంటికి పోతావుగా శాండీ. ఉష్, నీకు ఈ సిచ్యువేషన్లో కూడా లాజిక్స్ అవసరమా అంటూ విరాట్ బుక్ చేసిన క్యాబ్ రావడంతో అందులో కూర్చున్నారు ఇద్దరు. దానిని నా రూమ్లో లాక్ చేసి నువ్వు సెమిస్టర్కి ప్రిపేర్ అవ్వు శాండీ అన్నాడు. ఓకే అన్నయ్య అంటూ విరాట్ మనీ పే చేసేయడంతో నేరుగా రూమ్లో వదిలి ట్యాబ్లెట్ ఇచ్చింది. నా పార్టీ అంటావు కానీ మీ అన్నయ్య అంటే ఇష్టం నీకు. యు కుల్ ఫెలో స్వప్న. ఉఫ్, కష్టమే నీతో వేగడం. అన్నయ్య, వదినమ్మకి సపర్యాలు చేశాను, ఇక నిష్క్రమణ చేస్తున్నానని తన రూమ్కి వెళ్ళడంతో పొట్టి రిమూవ్ యువర్ టాప్ అన్నాడు. ఏయ్ పిచ్చా నీకు, సైలెంట్గా ఉన్నాను ఎక్కువ చేస్తున్నావేంటి అంది ఆవేశంగా. షట్ అప్. విరాట్ అరుపుకి జడుచుకోవడంతో నిన్ను న్యూడ్గా చూడాలని నాకేమీ ఇంట్రెస్ట్ లేదు. వార్డ్రోబ్లో కాటన్ టీషర్ట్ ఉంది, వేర్చే అన్నాడు. కంఫర్ట్గానే ఉంది నాకు, తలదించుకుని లో వాయిస్తో చెప్పింది వరేణ్య. ఐ వాంట్ టు హగ్ యూ రైట్ నౌ. ఆ టాప్ కాకుండా నా షర్ట్ వేర్ చేస్తే అణువణువున నీ శరీరాన్ని చుట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. నో అనకుండా వేర్చే పొట్టి అన్నాడు డీప్ బ్రీత్ టోన్లో. అతని మాటలో ఇంటెన్సిటీకి అరచేతుల్లో చెమట్లు పడుతుంటే వేరు చేసి వీడియో ఆన్ చేస్తాను అంది. చంపేస్తాను. కుదిరితే ఆన్లైన్ కాపురం కూడా చేసేస్తావు. దట్స్ వై ఐ హేట్ యూ అంది కోపంగా. టైం వచ్చినప్పుడు అలానే చేసుకుందాం పొట్టి, అప్పుడు నాకు సిగ్గు బొగ్గు అంటే మాత్రం కుదరదు అన్నాడు అల్లరిగా. వరేణ్య ఫేస్ ఎర్రగా మారుతుంటే కమాన్ మేక్ ఇట్ ఫాస్ట్ అంటూ కంగారు పెట్టాడు. ఫోన్ని సీలింగ్కి చూపిస్తుంటే వరేణ్య అని అరిచాడు. హౌ కుడ్ ఐ డూ దట్ విరాట్? ఈ విషయంలో ఇబ్బంది పెట్టకంటూ కంగారుగా విరాట్ షర్ట్ వేసుకుని బెడ్పై కూర్చుంది. గ్రే అండ్ వైట్ కలర్ టీషర్ట్ అది. బట్ వరేణ్యకి మాత్రం పిక్కల వరకు వచ్చి మ్యాక్సీలా మారిందని చెప్పాలి ఆమె హైట్కి. కొట్టి లుక్ ఇన్ టు మై ఐస్. ఓహో, ఎందుకే లేని హేట్ చూపిస్తున్నావు? నాకు భయమేస్తోంది విరాట్. ప్రాబ్లం ఉందని వదిలేశావు, మళ్ళీ ప్రాబ్లం వస్తే వదిలేవన్న గ్యారంటీ ఏంటి? ఇక ఏ నమ్మకంతో నిన్ను ప్రేమించాలి? ఈ ధైర్యంతో కలిసి ఉండాలి. ఒక అమ్మాయికి కావాల్సింది ఇదే కదరా అంది. వదిలేశాను అనేది నీ థింకింగ్, దూరంగా ఉండి సేవ్ చేసుకుంటున్నాను అనేది నా థింకింగ్ పొట్టి. ఈ సిచ్యువేషన్ నేను ఇమాజిన్ చేయగలను, బట్ నీలాగే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. నాకు తెలుసు నువ్వు అందరిలాంటి వాడివేనని. అప్పుడే అమ్మాయిని సెట్ చేసుకున్నావా అంది అరుస్తూ. పాగల్, వికాస్ గర్ల్ ఫ్రెండ్ తను. కేశవ్ వాడిపై కోపంతో తనని షూట్ చేశాడని మొత్తం చెప్పాడు విరాట్. అవసరమా విరాట్ భయపడుతూ బ్రతకడం? ఇఫ్ ఐ విల్ డై వాట్స్ యువర్ ఒపీనియన్? పళ్ళు రాలిపోతాయి పిచ్చిగా మాట్లాడితే. దూరంగా ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు, దగ్గరుంటే నీ చెంప పగిలేది విరాట్ అంది అరుస్తూ. జస్ట్ ఫ్యూ డేస్ పరిచయం మనది, నువ్వే ఇంత వైలెంట్గా రియాక్ట్ అయ్యావు. అలాంటిది నా వల్ల మీరు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ఉంటే పీస్ఫుల్గా ఉండగలనా పొట్టి అన్నాడు. అతని వైపు కన్నీళ్లతో చూసింది వరేణ్య. మూడ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. లీవ్ దట్ మ్యాటర్ అండ్ లిసన్ మై వర్డ్స్. క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు విరాట్. ఓహో, జస్ట్ డూ వాట్ ఐ సే పొట్టి పిచ్చుగా. అయిష్టంగానే కళ్ళు మూసుకోవడంతో చిన్నగా నవ్వుకుంటూ కమ్ క్లోజ్లీ అన్నాడు. హూ, ఇట్స్ మై షర్ట్ ఆన్ యువర్ బాడీ, వాట్స్ యూ ఫీల్ నవ్? విరాట్ తీసే బ్రీతింగ్ సౌండ్ క్లారిటీగా వినిపిస్తుంటే షివరింగ్ అంది వణుకుతున్న స్వరంతో. వార్మ్ హగ్లో నా లిప్స్ నీ చీక్స్ని కిస్ చేస్తున్నాయి. క్యాన్ యూ ఫీల్ ఇట్? డీప్ బ్రీత్ టోన్లో అడిగాడు. విరాట్ వెచ్చటి ఊపిరి ఆమె నుదురుకి తాగుతూ అతని మీసపు తాకిడి వల్ల చెంపలు ఎర్రగా మారుతున్నట్టు ఊహించుకుంటున్న వరేణ్యకి
తెలియకుండానే చేతులు బెడ్షీట్పై పిడికిలి బిగించాయి. నిన్ను ఈక్వల్గా చేసుకుని లెగ్స్ నా చుట్టూ వేసుకుని నా హ్యాండ్స్ నీ నడుమును ప్రెస్ చేస్తూ షివరింగ్ అవుతున్న నీ లోయర్ లిప్ని బైట్ చేస్తుంటే వరేణ్య ఊపిరిలో మార్పు రావడంతో భారంగా కదులుతున్న అందాలు కెరటాలను గుర్తు చేస్తుంటే ప్లీజ్ స్టాప్ విరాట్ అంది లో వాయిస్తో. ఓపెన్ యువర్ ఐస్ పొట్టి. 10 నిమిషాల వరకు వరేణ్య ఈ లోకంలోకి రాకపోవడంతో మిస్ పొట్టి పిచ్చుక అన్నాడు క్యూట్ స్మైల్తో. కళ్ళు తెరిచిన వరేణ్యకి కొంటిగా చూస్తున్న విరాట్ని ఫేస్ చేయలేక పిల్లో అడ్డుగా పెట్టుకుంది మరుక్షణం. నుదుటిని నిండుకున్న చెమట బిందువులు ఆమెకి ఫీవర్ తగ్గిందని చెప్తుంటే గో టు స్లీప్ అని గంభీరంగా చెప్పి కాల్ కట్ చేశాడు. గొంతు తడారిపోవడం వల్ల బాటిల్ వాటర్ తాగి ఇష్టం వచ్చినట్టు విరాట్ని తిట్టుకుంటూ బెడ్పై వాలింది. నిజంగానే అతని కౌగిట్లో తనని భద్రంగా దాచుకున్నట్టు అనిపిస్తుంటే ఏం చేస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు విరాట్? నాకు భయమేస్తోంది. ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుందా? నీతో ఉంటే బాగుంది, కానీ ఉండగలనా? అమ్మా నాన్నలానే మనం కూడా విడిపోతామా? డాడీకి ఒప్పుకుంది, కానీ నీకు అసలు ఓపిక లేదు. నేను హర్ట్ చేస్తే ఏం చేస్తావు? చాలా భయంగా ఉంది విరాట్ అనుకుంటూ టాబ్లెట్స్ మత్తు వల్ల నిద్రలోకి జారుకుంది. పిల్లల్ని ఎఫెక్ట్ చేసేవి ఫస్ట్ పేరెంటింగ్, తర్వాత సమాజం. ఎక్కువ ఎఫెక్ట్ అయిన కొన్ని భయాలను వదిలేసాం అనుకుంటాం. టైం వచ్చినప్పుడు మాత్రం ఆ భయాలు మన మనసులో మేల్కొని జీవితాన్ని నరకప్రాయంలా మార్చేస్తాయి. ఈవినింగ్ అయ్యేసరికి మత్తుగా నిద్రలేచిన వరేణ్యకి శరీరం అంతా గాల్లో తేలుతున్న భావన కనిపిస్తుంటే చిన్నగా బాల్కనీ స్లైడ్స్ ఓపెన్ చేసింది. చల్లటి గాలి తనువుని తాకుతుంటే ఎక్కడుందో గుర్తుకొచ్చి కంగారుగా బయటకు తలుపు తీసింది. వరేణ్యం లేపడానికి శాండీ పైకి రావడంతో ఆమెను అలా చూసి కడుపు పట్టుకుని నవ్వడం మొదలెట్టింది. ఫేస్ నల్లగా పెట్టుకుని డోర్ లాక్ చేసుకున్నాక షర్ట్ విప్పడానికి ట్రై చేసింది. కానీ మనసు ఒప్పక ఆ షర్ట్ని గాఢంగా హత్తుకున్నాక తన టాప్ వేసుకుని షర్ట్ని తన బ్యాగ్లో పెట్టుకుని డోర్ ఓపెన్ చేసింది. వరు కాఫీ ఆర్ టీ? నో పాప, ఇంటికి వెళ్ళిపోతా. అమ్మ కంగారు పడుతుందని చెప్పి ఆంటీ అంకుల్ లేరా అంది. నో, టెంపుల్కి వెళ్ళారు. నువ్వు సింగిల్గా ఉంటావా? సంజు గారితో మాట్లాడాలి. 2 days అన్నారు, కానీ 4 days అయింది కాల్ చేశాని బొంగుమూతి పెట్టింది. ఎంజాయ్. మధ్యలో నేనెందుకు పుల్లలా? బాయ్ శాండీ పాప అని బయటకు వచ్చేస్తుంటే వదినగా ఫిక్స్ అవ్వనా అంది నవ్వుతూ. అది ఆ కాట్రాజ్ బిహేవియర్పై ఆధారపడి ఉందని చెప్పి చెయ్యి లాక్కుని ఆటోలో కూర్చుంది వరేణ్య. వాట్ నెక్స్ట్?